హాయ్. పోర్ట్ఫోలియోస్ చూస్తే ప్రతి ఒక్కరిది కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడ్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా మనకే ఇలాంటి సినారియో అని మనం బాధపడుతూ ఉంటాం, కానీ అలా కాదు. గత ఒక సంవత్సరంలోని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ అనేవి 17-18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. మనందరి మనసులో ఒక క్వశ్చన్ ఉంటుంది, అసలు ఇండెక్స్ మాత్రం కేవలం 7% వరకు పడిపోయింది కదా, మరి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ విషయానికి వస్తే ఎందుకు 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది? సో ఇది ఫండ్లు ఏమన్నా లోపమా, యాక్టివ్గా మేనేజ్ చేసిన ఫండ్స్ ఎందుకు ఇంతలా పడిపోతున్నాయని మనందరికీ డౌట్స్ వస్తాయి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇది క్యాల్కులేషన్ చేసే ఆ పద్ధతి విధానంలో ఒక విషయం ఉంది, అది XIRR. ఏంటి అని అంటే XIRRని ఎప్పుడు కూడా మనం నెలల వరకు కాకుండా సంవత్సరానికి యాన్యువలైజ్డ్ రిటర్న్ కింద క్యాల్కులేట్ చేస్తాం. ఉదాహరణకి జాన్ నుంచి మార్చ్ మధ్యలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిఫ్టీ 500 ఇండెక్స్ అనేది ఒక 14% పడిపోతుందని అనుకుందాం. సో ఈ 3 నెలలది కాస్త XIRR ఎంత రిటర్న్స్ ఇచ్చింది మనం ప్రత్యేకంగా ఆ ఫండ్ అని చూసుకునేటప్పుడు దాన్ని మనం 12 నెలలకి మారుస్తాం. సో అప్పుడు 46% వరకు నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. ఇంకొక ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఒక ప్రతి నెల 5,000 చొప్పున HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనుకుందాం. ఒక సంవత్సరం పాటు 60,000 వరకు ఇన్వెస్ట్ చేశారా? ఇప్పుడు మార్కెట్ ఆర్ ఈ పర్టికులర్ ఫండ్ ఎంత 8.5% పడిపోయింది. సో ఇప్పుడు మీ యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుంది? 5,112 రూపీస్ లాస్ తీస్తే 55,000 చిల్లర దాకా మీ యొక్క పోర్ట్ఫోలియో వాల్యూ ఉంటుంది. కానీ యాక్చువల్గా HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క XIRR విషయానికి వస్తే అది దాదాపుగా 8.5% కన్నా ఎక్కువ 14-15% వరకు నెగిటివ్ రిటర్న్స్లో ఇస్తుంది. ఎందుకు? యాన్యువల్గా మారుస్తాం కాబట్టి. సో మీ పోర్ట్ఫోలియో రెడ్లో ఉన్నప్పటికీ కూడా మీరు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి అని అంటే ఈక్విటీస్ అనేవి ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైన పెట్టుబడి తీరులోనే చూసుకోవాలి. మార్కెట్లో తాత్కాలికంగా వచ్చే ఈ మార్పులు చేర్పులు అస్థిరత్వానికి మీరు అస్సలు వణకూడదు, బెదరకూడదు. అది అలాగే వదిలేసినప్పుడు డెఫినెట్గా మార్కెట్స్ అనేవి మెరుగుపడతాయి అండ్ ఓవరాల్ రేంజ్లోని యావరేజ్ రిటర్న్స్ అనేవి యావరేజ్ అవుతాయి, మంచి రిటర్న్స్ లభిస్తాయి. థ్యాంక్ యూ.